హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ ప్రారంభించింది. ఫోర్జరీ, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సీఏ నిధుల గోల్మాల్పై ఆరా తీస్తోంది. అక్రమాలపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి ప్రశ్నిస్తోంది. హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ ప్రారంభించింది. ఫోర్జరీ, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సీఏ నిధుల గోల్మాల్పై ఆరా తీస్తోంది. అక్రమాలపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి ప్రశ్నిస్తోంది. హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ ప్రారంభించింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్సీఏ అక్రమాల కేసులో ఇప్పటికే విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే 5 మంది నిందితుల్ని కూడా 6 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో ఈరోజు మొదటి రోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రావుతో పాటు మిగిలినటువంటి నలుగురిని కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా 3 అంశాలపైన ఇప్పుడు సిఐడి విచారణ జరుపుతుంది. ఒకటి, ఫోర్జరీ చేసి క్లబ్ ఏర్పాటు చేసినటువంటి అంశంతో పాటు ముఖ్యంగా ఐపీఎల్ టికెట్ల వ్యవహారం సంబంధించి కూడా విచారణ జరుపుతుంది. మరోవైపు బీసీసీఐ నుంచి వచ్చినటువంటి దాదాపు 100 కోట్ల నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటి ఈ 3 అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సిఐడి కార్యాలయంలో న్యాయవాది సమక్షంలోనే నిందితుల యొక్క విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు సిఐడి విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం సిఐడి అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కంటే ముగ్గురిని కూడా విచారణ జరుపుతున్నారు. ఇక శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్తో పాటు ఆయన భార్య కవితను కూడా ప్రస్తుతం అయితే మాత్రం కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే 6 రోజుల పాటు కస్టడీలో భాగంగా ఈ 3 అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీచక్ర క్లబ్ ఏర్పాటు, మరోవైపు ఫోర్జరీ సంతకాలు చేసి ఎన్నికైనటువంటి అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి బీసీసీఐ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రావుతో పాటు ఇందులో ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారో వారందరినీ కూడా వేటు వేయాలి, వాళ్ళని తొలగించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు మనకు సమాచారం అందుతుంది. బీసీసీఐ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని సిఐడి కూడా దర్యాప్తు జరిపింది. ఇప్పుడు కూడా కస్టడీలో భాగంగా సిఐడి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ 6 రోజుల కస్టడీ విచారణ తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాలి. మరోవైపు ఈడీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడీ కూడా ఒకవైపు విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.